లక్ష్మి పాడుబడ్డ నూతిలోకి తొంగి చూసి ఎవరైనా ఉన్నారా అని అరిచింది. కాని తిరిగొచ్చిన ప్రతిధ్వని ఆమె మాటలు కాదురా, లోపలికి రా అని మెల్లగా పిలిచింది. నాయనమ్మ చనిపోయాక ఆ పాత ఇంటిని ఖాళీ చేయడానికి లక్ష్మి ఒక్కతే ఊరికి వచ్చింది. పెరట్లో ఎండిపోయిన ఆ రాతి నూతిని చూడగానే ఏదో తెలియని భయం ఆమెను చుట్టుముట్టింది. ఆ నూతి దగ్గరికి పోకమ్మా అని పక్కింటి ముసలావిడ హెచ్చరించింది. మీ నాయనమ్మ కూడా రాత్రిళ్ళు దాని దగ్గర గుసగుసలాడేది. లక్ష్మి నవ్వి కొట్టిపారేసింది. ఆ రాత్రి నూతి లోపలి నుండి ఆమె సొంత గొంతు వినిపించింది. కాని ఆమె ఇంకా పలకని మాటలు రేపు పాలవాడు రాడు అని. మరుసటి రోజు ఉదయం నిజంగానే పాలవాడు రాలేదు. నూతి రేపు జరిగేది ముందే చెబుతోందని లక్ష్మికి అర్థమైంది. ఆమె ఒళ్ళు జలధరించింది. భయంతోనే ఆమె మళ్ళీ నూతిలోకి తొంగి చూసింది. రేపు రాత్రి వీధి చివర దీపం ఆరిపోతుంది అని ఆమె గొంతె గుసగుసలాడింది. మరుసటి రాత్రి అది నిజమైంది. ఊరి పెద్ద చెప్పాడు, ఆ నూతి ఏది చెబితే అది జరుగుతుంది. కాని ప్రతి జోస్యానికి అది ఒక ప్రాణం అడుగుతుంది. మీ నాయనమ్మ దానికి బలులు ఇస్తూ వచ్చింది. ఆ రాత్రి నూతి గొంతు మారింది. రేపు పక్కింటి ముసలావిడ ఊపిరి ఆగుతుంది. తెల్లారేసరికి ఆ ముసలావిడ మంచం మీద చల్లగా దొరికింది. లక్ష్మి గుండె ఆగినంత పనైంది. భయంతో పారిపోవాలని చూసింది లక్ష్మి. కాని నూతి చివరిసారి పిలిచింది. ఆ గొంతు ఆమె సొంత ఆర్తనాదం. రేపు అర్ధరాత్రి లక్ష్మి లోపలికి వస్తుంది. సంచి సర్దుకొని పరిగెత్తింది. కాని ఏ దారిలో పోయినా తిరిగి అదే పెరట్లో అదే నూతి ముందు నిలబడుతోంది. ఊరంతా నిర్మానుష్యంగా మారిపోయింది. అర్ధరాత్రి గంట కొట్టింది. నూతిలో నుండి వెచ్చని పిలుపు. ఆమె కాళ్ళు ఆమె మాట వినకుండా నూతి వైపు అడుగులు వేస్తున్నాయి. వద్దు, వద్దు అని ఏడ్చింది. కాని ఆగలేకపోయింది. నూతి అంచు దగ్గర ఆగి లోపలికి చూసింది. అడుగున తనే 3 రోజుల క్రితమే ఆ నూతిలో పడిపోయిన తన శవం. ఇన్నాళ్ళు ఇంట్లో తిరిగింది లక్ష్మి కాదు, నూతి పన్నిన ఎర. చివరి ప్రతిధ్వని మెల్లగా నవ్వింది. ఇప్పుడు నువ్వు కూడా రేపటి గొంతువే.